నమస్తే అండి, అందరికీ హాయ్. నేను రమ్యాని. నేను ఈరోజు యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేయడం జరిగిందండి. అసలు నేను ఏం చేస్తున్నాను, ఎందుకు యూట్యూబ్ పెట్టాలనుకున్నాను అనేది కొంచెం నా గురించి నేను మీకు కొత్తగా పరిచయం అవుతున్నాను కాబట్టి నా గురించి నేను మీకు పరిచయం చేసుకోవాలనుకుంటున్నాను. సో నేను బిజినెస్ చేస్తానండి. నేను అబాకస్ ఏపీ, తెలంగాణ, తమిళనాడు స్టేట్స్కి బుక్స్ సప్లై చేస్తాను. అట్ ద సేమ్ టైం ట్రైనింగ్స్ కూడా ఇస్తానండి. ఇది వచ్చేసరికి నేను బిజినెస్ చేస్తూ యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలని చెప్పి స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ ఎందుకు క్రియేట్ చేయడం జరిగిందంటే, నేను వాలంటరీగానే ఒక 2-3 years నుంచి కొంతమంది పిల్లల్ని చదివిస్తున్నాను. నాకు చేతనంత హెల్ప్ నేను చేస్తున్నానండి. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ నాతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా చేస్తామన్నారు. సో అందరం కలిసి ఒక ప్రాపర్ వేలో హెల్పింగ్ వీడియోస్ కావచ్చు, లైక్ ట్రావెలింగ్ కావచ్చు, వ్లాగ్స్ కావచ్చు, అలా అన్నీ చేయాలనేసి డిసైడ్ అయ్యాము. సో నా ఛానల్ నేమ్ వచ్చేసి రమ్యాస్ వరల్డ్ అని ఎందుకు పెట్టాను, అసలు ఆ నేమ్ ఎందుకు పెట్టాలనుకున్నానంటే, ఇప్పుడు సర్వీస్ అంటే ఓన్లీ సర్వీసే చేయాలి, లేదు వ్లాగింగ్ అంటే ఓన్లీ వ్లాగింగే చేయాలి, కుకింగ్ అంటే ఓన్లీ కుకింగే చేయాలి, అలా కాకుండా ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, నా ప్రపంచంలో ఏమున్నాయి, నేను ఏం చేస్తున్నాను, నేను జాబ్ పర్పస్ చేస్తున్నానా, బిజినెస్ చేస్తున్నానా అనేది, నా వరల్డ్లో ఏ అయితే నేను చేస్తున్నానో అవన్నీ మీకు చేయాలనేది నా ఇంటెన్షన్ అండి. సో దీంట్లో స్కూల్ రిలేటెడ్ ఉంటుంది, ఎడ్యుకేషన్ ఉంటుంది, సర్వీస్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి రమ్యాస్ వరల్డ్లో. సో అందుకని ఛానల్కి రమ్యాస్ వరల్డ్ అని పేరు పెట్టడం జరిగింది. ఇది రమ్యాస్ వరల్డ్ వెనక ఉన్న స్టోరీ అన్నమాట. సో ఇప్పుడు హెల్పింగ్ వీడియోస్ అనేది ఎట్లా అంటే, యాక్చువల్గా అంతకుముందు నేను ఒక్కదాన్ని ఇప్పుడు నాకు వచ్చే ఎర్నింగ్ అమౌంట్స్లో నుంచి కొంత తీసి నేను చదివించడం జరుగుతుందండి. సో బేసిక్గా మేము కూడా చాలా లో స్టేజ్ నుంచి పైకి వచ్చిన వాళ్ళమే. ఆ పెయిన్స్ అనేది అన్నీ నాకు తెలుసు. సో ఇప్పుడు ఎడ్యుకేషన్, నేను విద్య అనేది ఎందుకు తీసుకున్నానంటే చెప్పాను. ఇప్పుడు ఏంటంటే అండి, ఏదైనా ఫుడ్ కూడా కావాలి. ఫుడ్ ఉండి మనం బాగుంటేనే మనం చదువుకోగలం, జాబ్ చేయగలం, ఏదైనా చేయగలం. కానీ నేను చేస్తుంది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాబట్టి నేను ఒకళ్ళు చెప్పారనో ఏదో నేను చూశానో చేయను. ఎవరన్నా వాళ్ళకి నీడ్ ఉందంటే నేను బ్యాక్ స్టెప్ వెళ్ళిపోయి అవన్నీ ఎంక్వైరీ చేసుకొని ఎలా ఉన్నారు, మెరిట్ ఉన్నారా, పిల్లలు చదువుకునే ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఇప్పుడు ఒక ఎలిజిబుల్ పర్సన్కే మనం సహాయం చేస్తే అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. వాళ్ళు ఆ రోజుల్లో నాకు ఇలా హెల్ప్ చేశారు, రేపొద్దున నాకు చేతనైన సహాయం ఇలాంటి వాళ్ళకి చేయాలన్నది వాళ్ళకి వస్తుంది. అవసరం లేని చోట సహాయం కూడా పనికిరాదు. సో నాకు ఎంతమంది వెనక చెప్పినా నా వెరిఫికేషన్ నేను చేసుకొని నేను వాళ్ళకి హెల్ప్ చేస్తూ వచ్చానండి. ఇప్పుడు నాతో పాటు కొంతమంది జాయిన్ అయ్యి మేము కూడా చేస్తాము. సరే, వాళ్ళు ప్రజెంట్లో కెమెరా ముందుకు వస్తారా రారా అనేది నాకు తెలీదు. బట్ అందరం కలిసి ఈ సర్వీస్ లైక్ ఏదైతే ఉందో రమ్యాస్ వరల్డ్లో అందరం కలిసి చేయాలనేది ఒక గొప్ప ఆలోచనతో ముందుకు వచ్చామండి. దీనికి ఎటువంటి స్వార్థం లేదు. సో ఇదండి యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి కారణం. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే, హర్ష అండి మా బాబు. పాప పేరు రిషిత, 10th class చదువుతుంది, బాబు 3rd class. సో వాడికి యూట్యూబ్ ఛానల్ అంటే చాలా ఇష్టము. యూట్యూబర్ లాగా వీడియోస్ చేసుకుంటూ తను చేసేదని ఇంట్లో ఉన్న ఫోన్తో క్యాప్చర్ చేస్తూ ఉంటాడు. వాడికి కూడా యూట్యూబ్ ఛానల్ అంటే ఇష్టము. ఇంకోటి ఏంటంటే, పిల్లలకి ఇప్పటి నుంచి ఇలాంటి యాక్టివిటీస్ నేర్పించుకుంటూ ఉంటే వాళ్ళు పెద్ద అయినా కూడా వాళ్ళకి మోరల్ వాల్యూస్ అనేది చాలా పెరుగుతాయండి. ఇప్పుడు తీసుకోవడం అనేది అందరూ చేస్తారండి, ఇవ్వడం అనేది చాలా రేర్గా వస్తుంది ఆ లక్షణం అనేది. బట్ నవ్వేడేస్ ఇప్పుడు మనకి రీసెంట్గా జరిగింది విజయవాడ ఇష్యూ అనేది మనకి, కానీ చాలామంది వాలంటరీగా వచ్చి ఎవరికి వాళ్ళు హెల్ప్ చేశారు. సో అందరిలో మార్పు అనేది వస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి ఉంది హెల్ప్ చేయడము, లైక్ ఎక్కువ మాట్లాడటము, అన్నీ చిన్నప్పటి నుండి ఉన్న లక్షణాలే, కొత్తవైతే ఏం కావు. బట్ ఇప్పుడు నేను ఇన్స్పిరేషన్గా తీసుకుంది మంజులా పవర్ ఛానల్ అండి, తర్వాత శ్రీదేవి గారు. సో వాళ్ళకున్న దాంట్లో ఫస్ట్ చేస్తూ వచ్చారు. తర్వాత యూట్యూబ్ నుంచి రెవెన్యూ వచ్చింది. ఆ రెవెన్యూ కూడా ఒక నలుగురికి ఉపయోగపడుతుందన్న కాన్సెప్ట్తోనే వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు. సేమ్ నాది కూడా అదేనండి. సో అందుకని యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేయడం అయినది. సో నా యూట్యూబ్ ఛానల్ పేరు రమ్యాస్ వరల్డ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.